డే 1 ఆఫ్ క్యాంపింగ్. టెంట్ ఆల్మోస్ట్ రెడీ. హలో, నమస్తే, అందరు బాగున్నారా? సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టైం ఇలా బయట కూర్చొని, పొద్దున్నే పిల్లలకి స్కూల్ కూడా లేదు కాబట్టి మంచిగా వాళ్ళు ఎవ్వరూ లేలేదు, నేను ఒక్కదాన్నే లేచాను. కొంచెం హాట్ వాటర్లో పసుపు కలిపేసుకొని తాగుతున్నాను. ఈ మధ్య కాలంలో అయితే పొద్దున్నే ఈ డ్రింకే తీసుకుంటున్నాను. నాకు ఏది వీలైతే అది తీసుకుంటూ ఉంటాను. నేను చెప్పాను కదా ముందు వీడియోలోనే, పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి, అందుకే మేము ఫ్రెండ్స్తో కలిసి క్యాంపింగ్కి వెళ్దాం అనుకున్నాము. క్యాంపింగ్ అంటే 1 డే మాత్రమే, జస్ట్ 1 నైట్ మాత్రమే. ఈ రోజు వెళ్తాము, రేపు వస్తాము. నైట్ అంతా ఒక చెట్ల దగ్గర స్పెండ్ చేస్తాం. నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందో. అయితే ఆ రోజుకి ఏంటంటే ఇంకా నైట్ వెళ్ళడం కోసమని, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి స్టవ్ ఇవంతా ఏముండదు, గ్రిల్ చేసుకోవచ్చు కావాలంటే. బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి మనం లంచ్, డిన్నర్ ఇవన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి కదా. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం, అంటే లంచ్ చేసే వెళ్తాము. రేపు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మేము పూరి కర్రీ చేసుకొని వెళ్తున్నాము. 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకొని వెళ్తున్నాము. అక్కడ మనకి గ్రిల్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది వెదర్ అదంతా కూడా. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము, వెళ్ళేంత వరకు మాకు ఎలా ఉంటుందో తెలియదు. క్యాంపింగ్ అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. క్యాంపింగ్కి వెళ్ళాలి అనుకుంటే బగ్ స్ప్రే మాత్రం డెఫినెట్లీ పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే చాలా బగ్స్ ఉంటాయి. తర్వాత ఏమేం కావాలో నేను మీకు చెప్తానండి, మేమేం తీసుకెళ్ళాము అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే అవి తీసుకొని వెళ్ళొచ్చు. ప్లాన్ చేసుకుంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, చాలా ఫన్గా ఉంటుంది, డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే మాత్రం కష్టము. వాళ్ళతో నైట్ బయట స్టే చేయాలి అంటే నిజంగా చాలా కష్టం అవుతుంది. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు 2, 3, 5 ఇయర్స్ లోపు పిల్లలు వీళ్ళు ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. నేనేం చేశానంటే ముందు రోజు బెడ్షీట్ ఉతికేసాను అనమాట. అలా ఉతికేసిన తర్వాత ఇలా డ్రయర్కి వేస్తాం కదా, ఆ తర్వాత ఒక నైట్ మొత్తం అలా బయట ఆ బెడ్షీట్ని అలా ఆరేస్తే అందులో ఉండే తడంతా పోతుంది, లేకపోతే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అందులో బెడ్షీట్స్ ఇక్కడ చాలా మందంగా ఉంటాయి కదా, అందుకే అదైతే నేను డెఫినెట్లీ చేస్తాను. పూరీలు రెడీ అయిపోయాయి, ఇంకో సైడ్ కర్రీ రెడీ అయిపోతుంది. మాకు ఇంకా టైం అయిపోతుంది, కొంచెం హడావిడైంది. ఇంకా ఈ సామాన్లన్నీ కడిగేసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు బయలుదేరాం మేము ఇంకా క్యాంపింగ్కి. 1 డే కోసం అవుట్ఫిట్స్ ప్యాక్ చేసుకున్నాము, ఒక్కొక్కరికి 2 అనమాట. ఎందుకంటే అక్కడ వాటర్ అలా ఉంటాయి. మీకు ఏంటంటే స్కోషియా చుట్టూ ఐలాండ్స్ ఉంటాయి అనమాట, అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ దగ్గరగా ఉంటుందన్నమాట. ఈ స్టేట్లో బీచెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కడ చూసినా వాటరే ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళే పార్క్ వచ్చేసి గ్రేవ్స్ ఐలాండ్ ప్రొవిన్షియల్ పార్క్. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 40 to 45 మినిట్స్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ దూరం కూడా ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు, క్యాంపింగ్ సైట్ నెంబర్. సో మేమేం స్టఫ్ తెచ్చుకున్నామో నేను చెప్తాను ఇప్పుడు. ఒక ట్రేలో పూరీస్ తీసుకున్నాము, ఐస్ బాక్స్ కనిపిస్తుంది కదా, అందులో కొన్ని కోక్ పెట్టుకున్నాము, వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాము, అండ్ ఆల్సో పూరీ కోసం చేసిన కర్రీ పెట్టాము. నెక్స్ట్ డేకి బాగుండాలి కదా, ఎందుకంటే సమ్మర్ త్వరగా చెడిపోతుంది బయట పెడితే. అందులో ఐస్ బాక్స్లో ఐస్ పెట్టేసి కర్రీ పెట్టాము అంటే బాగుంటుంది. అండ్ దెన్ క్యాంపింగ్ టెంట్ ఒకటి వాల్మార్ట్లో దొరుకుతుంది, దాంతో పాటు 2 క్వీన్ సైజ్ బెడ్, ఎయిర్ బెడ్ అంటాం కదా, అవి తెచ్చుకోవాలి. అండ్ ఒక్కొక్కరికి 2 pairs క్లాత్స్ తెచ్చుకోవాలి, టవల్స్ అవి తెచ్చుకోవాలి, బగ్ స్ప్రే తెచ్చుకోవాలి, సన్ స్క్రీన్ తెచ్చుకోవాలి. ఇంకా యాక్టివిటీస్ ఏమైనా చేయాలి అనుకుంటే దానికోసం మీరు థింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాలీబాల్ ఆడుకోవాలంటే బాల్, బ్యాడ్మింటన్ ఆడుకోవాలనుకుంటే ర్యాకెట్స్, బర్డీ ఇవన్నీ తెచ్చుకుంటారు కదా, అవి తెచ్చుకోవాలంతే. ఇంకా మనం ఈ క్యాంపింగ్ సైట్ ఇస్తారు కదా, ఒక్కొక్కరికి ఒకటి ఇస్తారని చెప్పాను కదా, అక్కడ మనం ఇలాగా ఒక టెంట్ వేసేసుకుంటే మనమే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంట్ సెట్ చేసుకోవాలి, లోపల మ్యాట్రెస్ వేసేసి నీట్గా జిప్పేసాము అంటే మనకి దోమలు అవన్నీ పోకుండా ఉంటాయి. ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇదంతా కూడా మా ఆయన ఒక్కరే చేసేసారు. ఆ తర్వాత ఏంటంటే మేము డే టైం వెళ్ళాము కదా, అంటే పొద్దున 1 స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. ఆ లోపు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసాము, అటు ఇటు కాకుండా బ్రంచ్ చేసాములేండి, చపాతీ తిని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అక్క వాళ్ళు వచ్చేసి పులిహోర తీసుకొని వచ్చారు. సో పులిహోర తింటున్నాము, చింతపండు పులిహోర. అలా చెట్ల మధ్యలో కూర్చొని తింటుంటే ఎంత బాగా అనిపించిందో, అందరం కలిసి తింటుంటే ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. ఆ రోజు వెదర్ కూడా బాగుంది. ఓన్లీ థింగ్ ఈజ్ దోమలు ఉంటాయి, సో దోమల కోసం స్ప్రే తెచ్చుకోకపోతే కష్టం, లేదా ఫుల్ స్లీవ్స్ వేసుకొని ఉండాలి. కొంచెం సమ్మర్ అయినా కానీ ఫుల్ స్లీవ్స్ వేసుకొని ఉంటే బాగుంటుంది, బెటర్. పులిహోరతో పాటు బగారా రైస్ కూడా తీసుకొని వచ్చారు. సో అది ఇది 2 కలిపేసి మేము లంచ్ ఫినిష్ చేసాము. అక్కడ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ మాకు ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంటుందన్నమాట.
సో లక్కీగా మేము వీక్ డే వెళ్ళాం, లైక్ థర్స్డే వెళ్ళాము. థర్స్డే ఏంటంటే జనాలు ఎక్కువ లేరు, ఎందుకంటే ఆఫీస్లో అవి ఇవి ఉంటాయి కదా. సో మా వాళ్ళంటే హాలిడేస్ పెట్టుకున్నారు కాబట్టి, లీవ్స్ పెట్టుకున్నారు కాబట్టి ఏం లేదు. సో ఎవరు లేరు అనమాట. లేకపోతే వీకెండ్స్లో వచ్చామంటే ఇది ఫుల్ ఆక్యుపై అయిపోయి ఉంటుంది. ఇంకా మేము ఆ పార్క్కి వెళ్ళి ఒక గంటన్నర సేపు వాలీబాల్ అవి స్పిన్నింగ్ అవన్నీ ఏవేవో ఆడాం. మొత్తానికి ఎక్కువసేపు వాలీబాలే ఆడంలేండి. ఇది ఆడుతున్నంతసేపు నాకు అర్థమైంది ఏంటంటే నాకు వాలీబాల్ రాదు, అండ్ ఇది సరిగ్గా పట్టుకోకపోతే బ్రూజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి చేతులకి, అండ్ వాటికి దెబ్బలు తగులుతాయి. చాలా బాగా గేమ్ ఆడుకోవచ్చు. ఇక్కడ చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఫస్ట్ టైం క్యాంపింగ్కి వచ్చాం కానీ మాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంతేకాదు ఈవినింగ్ మేము గ్రిల్ కూడా చేసుకున్నాం, అది కూడా చూపిస్తాను. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళేమో సాకర్ ఆడుకుంటున్నారు, మేమేమో వాలీబాల్ ఆడాము. మధ్యలో నెట్ మేమే కట్టేసి ఒక 1.5 hours అటు ఇటు తిరిగేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం వాక్ చేయాలి. ఓన్లీ థింగ్ నాకు నచ్చింది ఏంటి అంటే వాష్రూమ్స్ కొంచెం దూరం ఉంటాయి. నైట్ టైం వాష్రూమ్ వచ్చిందండి వెళ్ళాలి అంటే మాత్రం ఒక 5 minutes నడుచుకుంటూ వెళ్ళాలి, 5 minutes నడుచుకుంటూ రావాలన్నమాట. ఉండే నిద్ర కూడా పోతుంది. నిద్ర అయితే సరిగా లేదని చెప్పాలి. నైట్ పడుకోవడానికి 12:30, 1 అలా అయిపోయింది. అలా కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ పొద్దున్నే 5:30కి అంతా లేచేసాము వాష్రూమ్ కోసం అని. అక్కడి నుంచి అందరం లేచేసాము. ఇంకా ఇక్కడైతే గ్రిల్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ కోల్ ఇవన్నీ వుడ్ కూడా అక్కడే అమ్ముతారు మనకి. కోల్ మనం తెచ్చుకోవాలి, దాంట్లోకి ఈ కిరోసిన్ వేస్తాం కదా అది కూడా తెచ్చుకోవాలి. తర్వాత లైటర్ అవన్నీ మనమే తెచ్చుకోవాలి. అంటే గ్రిల్కి కావాల్సిన థింగ్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకోవాలి. తర్వాత ఇవి వచ్చేసి కార్న్, పన్నీర్ మ్యారినేట్ చేసుకొని వచ్చారు, అండ్ నాన్ వెజ్ కూడా తెచ్చుకున్నారు. సో ఇవన్నీ మనం తెచ్చుకొని మంచిగా గ్రిల్ చేసుకొని తినొచ్చు. ఇక్కడ గ్రిల్కి ఆప్షన్ ఉంటుందన్నమాట. వాళ్ళు దానికి కావాల్సిన గ్రిల్కి కావాల్సిన థింగ్స్ ఇస్తారు. జస్ట్ దట్ మనము ఈ కోల్ అండ్ కొంచెం గ్రిల్కి కావాల్సిన థింగ్స్ తెచ్చేసుకుంటే సరిపోతుంది అంతే. ఈవినింగ్ 6:30, 7కి అలా స్టార్ట్ చేసాము. ఇంకా ఇది 10 వరకు కొనసాగుతూనే ఉంది. దాన్ని చేస్తూనే ఉన్నాం నిదానంగా. అండ్ ఆల్సో పిల్లలకి వచ్చేసి స్మోర్స్ అంటాం కదా అవి తెచ్చుకున్నారు. అంటే మార్ష్మెల్లోస్ మధ్యలో పెట్టేసి ఏదో చాక్లెట్ పెట్టేసి అది ఒక చిన్న డెజర్ట్ లాగా, పిల్లలకి చాలా నచ్చుతుంది అది. ఇలా అన్ని గ్రిల్ చేసుకుంటూ ఉన్నాం మేము మంచిగా గ్రిల్ మీద పెట్టుకొని. ఆ రోజు వెదర్ కూడా ఎంత బాగుందంటే మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఒక 10-20% రెయిన్ ప్రెడిక్ట్ చేసింది, కానీ అక్కడ వెళ్తే ఏమీ లేదు. ఫుల్గా చాలా చాలా బాగుంది. చూసారా ఇక్కడ ఇలా పెట్టుకొని గ్రిల్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పేసుకుంటూ, లేకపోతే మాడిపోతూ ఉంటాయి, అవి ఒక్కటి చూసుకోవాలి. పన్నీర్ మాత్రం సూపర్ టేస్టీగా ఉన్నింది దీనిపైన గ్రిల్ చేసుకుంటే. ఫస్ట్ మా వెజ్ వాళ్ళకి మేము వెజ్ గ్రిల్ చేసేసుకున్నాం, తర్వాత నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ చేసుకున్నారు. ఇంకోటి చెప్పిన ఫ్లాస్క్లో టీ కూడా పోసుకొని వెళ్ళాము. అది ఎంత వేడిగా ఉందంటే ఈవెన్ నైట్ 10:30, 11 వరకు కూడా అదంతే వేడిగానే ఉంది. ఇప్పుడు నేను కోక్ తాగుతున్నానులేండి, కానీ మేము టీ కూడా తీసుకొని వెళ్ళాము. అక్కడ చల్లగాలికి టీ పెట్టుకొని తాగుతుంటే ఇంకా బాగుంది. ఎవరైనా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కాకపోతే చిన్నపిల్లలు ఉంటే కష్టం, కానీ పెద్దవాళ్ళు అంటే అభి ఏజ్ వాళ్ళు, ఆ ఏజ్ వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇది ఒకసారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఫన్గా అనిపిస్తుంది. మేము ఇంకా మాట్లాడుతుంటే అలా కబుర్లు వస్తూనే ఉన్నాయి, ఏదో ఒకటి అనుకుంటూనే ఉన్నాం. గ్రిల్ దగ్గర చాలా టైం పడుతుంది. సో అందరం గ్రిల్ చుట్టూ కూర్చొని ఇంకా ఏవో ఒకటి మాటలు మాట్లాడుకుంటూ వాటిని తినుకుంటూ అలా టైంపాస్ అయిపోయింది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఒక మంచి గెట్ అవే లాగా ఇది చాలా బాగా అనిపిస్తుంది. మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి, ఇచ్చిండే వాళ్ళం. అక్క మనం ఏంటి అక్క ఎంత అని మీరు మా సీనియర్స్ వెనక్కి తీసుకెళ్ళమని చెప్పండి అని అన్నా. మిగతా 50,000 అది స్టార్టింగ్ లోనే కొనుక్కున్నది మేము, ఇస్తే మేము రిటర్న్ ఇవ్వాలి, కానీ మీకు రిటర్న్ ఇచ్చే అక్క. సుజ్జి తెలుసా? 5 పెద్ద వాడుకోలేదు అయినా కూడా మీరు తక్కువ ఇచ్చి మీరే మంచి ప్రోడక్ట్స్ కొన్నారా అంటది. నేను 5 లక్షలు ఇచ్చినా వేస్ట్ అంటుంది. జస్ట్ డిస్క్లైమర్, ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా చాలా సరదాగా మాట్లాడుకున్నాము, ఎవరు తప్పుగా తీసుకోకండి. వాలీబాల్ ఆడేటప్పుడు ఏంటంటే నా చేతికి ఎక్కడో తగిలింది, అది బ్రూజ్ లాగా ఎర్రగా కందిపోయింది అనమాట. అదే చూపిస్తున్నాను.
ఇక్కడికి వెళ్ళినప్పుడు నా డీజే కూడా తీసుకున్నాను. దాంతో రకరకాల ప్రయోగాలన్నీ చేస్తున్నాను. ఎలా షూట్ చేయొచ్చు ఏంటి అనేది నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దాంట్లో కెమెరా సెట్టింగ్స్ అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా చేస్తాను. ఇంకా పర్ఫెక్ట్గా చూపిస్తాను మీకు. బట్ ఫర్ నౌ అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. దాంట్లో షూట్ చేయడం అదంతా బాగా అనిపిస్తుంది. చాలా ఫ్లెక్సిబుల్గా కూడా అనిపిస్తుంది. కెమెరా క్వాలిటీ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ రోజు రాత్రి అయితే మాకు అలా టైం స్పెండ్ చేసేసాము. నైట్ అంతా అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక రోజు ఏంటి అంటే అదే వీక్లోనే ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము బీచ్కి వెళ్తున్నాము. నేను చెప్పాను కదా, హాలిఫాక్స్ చుట్టూ బీచ్లే ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ నోవాస్కోషియా స్టేట్లో బీచెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఎన్ని బీచెస్ కావాలంటే అన్ని బీచెస్ తిరగచ్చు. బీచెస్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే మేము వెళ్ళిన రోజు ఏంటంటే వాటర్ కొంచెం చల్లగా అనిపించాయి. వెళ్ళేటప్పుడు మంచిగా సన్ స్క్రీన్ పట్టించుకొని వెళ్ళాలి. అదొకటే టిప్, ఇంకేం లేదు ఇక్కడికి వెళ్ళడానికి. మాకు తెలుసు మేము పెద్దగా వాటర్లోకి వెళ్ళము అని. ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ ఇన్ కేస్ వెళితే డ్రెస్ చేంజ్ చేసుకుందాము, లేకపోతే ఫ్రాక్స్ వేసుకొని వెళ్ళి మంచిగా ఫొటోస్ అవి దిగుదాం అనుకున్నాము. కానీ అక్కడ ఎంత చల్లగా ఉన్నాయంటే వాటరు అసలు కాలు పెట్టడానికి కూడా లేదు. వాటర్ని టచ్ చేస్తేనే భయం వేస్తుంది. ఏదో ఫ్రిడ్జ్లో కాళ్ళు పెట్టినట్టున్నాయి లిటరలీ. అందుకే ఇంకా వచ్చేసాము. అక్కడేం వాటర్లోకి దిగకుండా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా. బట్ పిల్లలు మాత్రం వాళ్ళు ఉంటారా, వాళ్ళు జస్ట్ అలా వాటర్లోకి ఎంటర్ అవ్వడమే ఆలస్యము. ఒక్కసారి ఆ వాటర్లోకి వెళ్ళామే అనుకోండి, ఇంకా చల్లగా గిల్లగా ఏం అనిపించదు. వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. మంచిగా గేమ్స్ ఆడుకున్నారు, వాటర్లోకి దిగారు, ఏవో శాండ్ క్యాసిల్స్ అంటాం కదా అవి చేసుకున్నారు. బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు మాత్రం మంచిగా టైం స్పెండ్ చేశారు. మేమేమో ఫస్ట్ ఒక 1 అవర్ లేండి, ఫొటోస్ 3 పేర్స్ వెళ్ళామా, అందరం ఫొటోస్ దిగాము. రకరకాల పోజెస్తో పింట్రెస్ట్లో చూస్తూ పిక్చర్స్ అవి తీసుకున్నాము. ఆ తర్వాత అలా బీచ్ వాక్ చేసాము. కొన్ని రాళ్ళు కలెక్ట్ చేసాము, ఏమైనా డిఐవైస్ చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా అంతే, ఇంకా ఒక 2-3 అవర్స్ అలా కూర్చొని స్నాక్స్ కూడా తీసుకెళ్ళాము. అక్కడికి కూడా టీ తీసుకెళ్ళాము. బట్ ఆ రోజు కొద్దిగా ఎండ ఎక్కువే ఉన్నింది. సో స్నాక్స్ అవి తీసుకొని అక్కడే తినేసి కాసేపు వాకింగ్ చేసేసి మంచిగా టైం స్పెండ్ చేసి ఫుల్గా ట్యాన్ అయ్యాము. ఇంకెంత ట్యాన్ అయ్యామంటే మీరు ఇప్పుడు మా ఫోన్స్ అయితే మా ఫేస్ ఐడి పెట్టినా కూడా గుర్తుపట్టలేను, అంత ట్యాన్ అయిపోయాం ఫేస్లో. బట్ ట్యాన్ ఉంది చెప్పండి, సమ్మర్ అయిపోయిందంటే ట్యాన్ కూడా పోతుంది. లాస్ట్ ఇయర్ మేము ఈ టైంకి టొరంటో ట్రిప్కి వెళ్ళాము. బట్ ఈ ఇయర్ మాత్రం అలా కుదరలేదు, అందుకే ఇక్కడికి వెళ్ళాము. ఇండియా వస్తున్నామా రాలేదా అని చాలామంది అడిగారు. దానికి నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.